టీటీడీలో 30 ఏళ్ల కాలంలో మార్చిన నిబంధనలు గత పాలక మండలిలో మార్చారని అన్నారు మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓవి రమణ. దేవుడి విషయంలో తప్పులు చేసి ప్రమాణాలు యాగాలు చేస్తున్నారని అన్నారు. సిడ్లో ఎఫ్ఎస్ఎస్ఐ అగ్మార్క్ ప్రతినిధుల తప్పుడు నివేదికతో తప్పుడు రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. కేవలం అధికారులపై చర్యలు తీసుకోవటం కాదని పాలక మండలి రాజకీయ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సంవత్సరాల నుంచి మార్చిన స్పెసిఫికేషన్స్ ఏవైతే స్పెసిఫిక్ ఈ సప్లైకి యొక్క ఆవు నెయ్యి కావాల్సిన ఉండాలనో వాటిని మొత్తం తీసి పారేసి వాళ్ళకు కావాల్సిన మనకు అనుకూలంగా ఉండే స్పెసిఫికేషన్స్ అని పెట్టి ఒక హిందూ దేవాలయము ప్రపంచ ప్రసిద్ధి కాల్చిన దేవస్థానానికి ఇంత కుట్ర పంటే అందులో పాలక మండలి ఉంది, అధికారులు ఉన్నారు, రాజకీయ పక్షాలు ఉన్నాయి, వ్యాపారస్తులు ఉన్నారని ఇంత కుట్ర పండితే భయము భక్తి ఆ దేవుడి పైన కొంచెం పదే వంటి వాగ్దానాలు చేసి పదే ప్రమాణాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు అసలు హిందూగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా. వీళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతున్నా. ఎఫ్ఎస్ఎస్ఐ ఎవడైతే మెంబర్గా ఉన్నాడో సిట్లో ఆ ఎఫ్ఎస్ఎస్ఐ మెంబర్ సైంటిస్ట్ ఉండి దీన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఉండే ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు అసలు డైరీ ఉందా లేదా, వాడి రిపోర్ట్ ఇచ్చాడా లేదా అని కూడా వాడు ఫాల్స్ రిపోర్ట్స్ ఫేక్ రిటర్న్స్ ఇస్తే వారిపైన చర్యలు లేవు, అగ్మార్కు అని చర్యలు లేవు. ఏదైతే పాలక మండలికి సంబంధించిన పర్చేజ్ కమిటీలో మహానుభావులు కూర్చొని వాళ్ళకి అధికారం లేకపోయినా స్పెసిఫికేషన్స్ మార్పులు చేసే అధికారం పర్చేజ్ కమిటీకి లేకపోయినా ఏవైతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని మార్చేది వాళ్ళు పర్చేజ్ కమిటీ తీసిన సిట్ చెప్పింది, నేను చెప్పడం కాదు.